Hi friends, welcome back to our First India ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. బికాస్ నా ప్రతి ఒక్క వీడియోని చాలా ఆదరిస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి. అండ్ నేను స్టార్ట్ చేసి జస్ట్ ఇన్ 5 days అవుతున్నప్పటికి కూడా ప్రతి ఒక్క వీడియో విచ్ ఈస్ గివింగ్ నా మోర్ దెన్ 100 వ్యూస్. అండ్ ప్రతి ఒక్క వీడియోకి నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అండ్ ప్రతి ఒక్క వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు. So something, giving more inspiration from your, acknowledgement about my videos and all. సో దాని నుండి నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎలా నేర్చుకుంటున్నానంటే, మీరు ఇచ్చే ఈ ఒక్క ఎంకరేజ్మెంట్ని నేను వృధాగా పోనివ్వకూడదు. ఇంకా కొత్త విషయాన్ని నేర్చుకొని ఆ కొత్త విషయాల్ని మీకు షేర్ చేయాలని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంది. సో ఆ ప్రాసెస్లోనే నేను ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియో మనం స్టార్ట్ చేయడానికన్నా ముందు మన దేశంలో ఉన్న లేదా ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ అండ్ సోదరిమణులందరికీ ఈద్ ముబారక్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్, ఈరోజు September 5th. మీ అందరికీ తెలుసు ఈరోజు టీచర్ డే అని. సో టీచర్ డే అన్నప్పుడల్లా మనకి మన లైఫ్లో చిన్నప్పుడు జరిగే ప్రతి ఒక్క విషయం కూడా గుర్తొస్తూ ఉంటుంది. మీ లైఫ్లో టీచర్ డే అన్నప్పుడు ఏం గుర్తొస్తుంది అన్నది కామెంట్స్ ఫార్మాట్స్లో అయితే రాయండి. నా లైఫ్లో టీచర్ డే అన్నప్పుడల్లా, మా స్కూల్లో టీచర్ డే అన్నప్పుడు మేమందరం టీచర్స్ లాగా డ్రెస్సెస్ వేసుకొని, సో మా సీనియర్స్కో లేదా మా జూనియర్స్కో క్లాసెస్ చెప్పటం ఆ ఒక పర్టికులర్ డే వరకు. ఈవెన్ ఆ రోజు ఎప్పుడు మనం మన టీచర్స్ దగ్గర కూర్చో, ఈవెన్ చైర్లో కూడా కూర్చోము. పర్టికులర్ ఆ రోజు మాత్రానికి చాలా సిగ్గుతో వాళ్ళు కూర్చో, చైర్లో కూర్చో, క్లాసులు చెప్పు అంటున్నప్పుడల్లా నాకు అవన్నీ గుర్తొస్తా ఉండే అన్నట్టు గుర్తొస్తున్నాయి అసలు టీచర్ డే అన్నప్పుడల్లా. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, టీచర్ డే అన్నప్పుడు నేను ఈ రోజు ఇలా ఉండడానికి మెయిన్ రీజన్, నాకు టీచింగ్ చేసిన ప్రతి ఒక్క టీచర్, అందులో నేమ్ బై నేమ్ వెళ్ళాలనుకున్నప్పుడు అనుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా ఫిఫ్త్ క్లాస్, సెకండ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు నాకు టీచ్ చేసిన సత్యంబాబు సారు అండ్ రమేష్ సార్ అని ఇద్దరు. నా చిన్నప్పుడు అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళు నాకు టీచ్ చేశారండి. చాలా 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 డెప్త్ సబ్జెక్ట్, చాలా ఓన్ చేసుకొని వాళ్ళ కన్న పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటారో మమ్మల్ని, మా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు, నన్నే కాదు మా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు అంత బాగా ఆదరించారు, అంత బాగా చూసుకున్నారు. మేబీ బికాస్ ఆఫ్ దట్ వన్ నేను, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారంటే కేవలం అది మా సత్యంబాబు సార్కి, రమేష్ సార్కి మాత్రమే ఆ క్రెడిట్ నేను ఇవ్వాలి. సెకండ్ వన్ వచ్చేసరికి, వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే, నా లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు, అతనే మా నాన్నగారు. సో తను నాకు, మేబీ అతను నాకు ఎడ్యుకేషన్ అయితే, ఐ మీన్ టీచింగ్ అయితే నాకు ఏం చెప్పలేదు, బికాస్ అతను ఎడ్యుకేటెడ్ కాదు. బట్ హీ టాట్ మీ హౌ టు రైట్ గుడ్ హ్యాండ్ రిటన్ థింగ్స్ అండ్ ఆల్ ఇన్ మంచిగా నీట్గా ఎలా రాయాలి అన్నదానికి చాలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 1 డేలో నా రైటింగ్ మొత్తాన్ని చేంజ్ చేసిండు. బికాస్ ఆఫ్ దట్ వన్ నాకు ఇంకా చదువుకోవాలన్న ప్రేరణ అనేది ఇంకా ఎక్కువైంది. అప్పటాంచి మా సార్లు చెప్పేది కూడా నాకు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఇంకొంచెం ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకోవడం మొదలు పెట్టాను అనమాట. మేబీ ఒకవేళ మా ఫాదర్ నా హ్యాండ్ రైటింగ్ ని గుర్తించక అలానే బ్యాడ్గా రాస్తూ ఉంటే, మేబీ నేను సరిగ్గా చదవుకోకుండా ఇంకేదన్నా పొజిషన్లో ఉండేవాడినేమో. బట్ ఈ పొజిషన్లో అయితే ఉండేవాడిని కాదు అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అందుకని మొదటగా మా ఫాదర్కి అండ్ సత్యంబాబు సార్కి, రమేష్ సార్కి నేను థ్యాంక్ఫుల్ చెప్పాలనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసరికి, నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి 6th and 7th స్టాండర్డ్లో నేను మా అమ్మమ్మ గారు ఊర్లో చదువుకున్నాను. అక్కడ మాకు టీచ్ చేసిన జాఫర్ సార్, వెంకట్ సార్ అండ్ శ్రీను సార్, ఈ 3 మెంబర్స్ నాకు చాలా ఓన్ చేసుకొని చెప్పారు. మా క్లాస్లో జస్ట్ 4 మెంబర్సే ఉండేము అప్పుడు. అందులో మా సిస్టరు, నేను, ఇంకొక ఇద్దరు. అండ్ సో ఈ 4 మెంబర్స్కి మమ్మల్ని చాలా ఓన్ చేసుకొని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా ఎడ్యుకేషన్ మీద, స్టడీస్ మీద ఇంకా ఫోకస్ చేయడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. సో మేమైతే దాన్ని నేనైతే బాగా యూజ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి, ఎయిత్ క్లాస్ అనగానే నాకు గుర్తొచ్చే సార్ వచ్చేసి శ్రీను సార్ అని, హెచ్ఓడి సారు. అతను మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాడు మాకు టీచ్ చేసేవాళ్ళు. అతను గుర్తొస్తాడు, అతనికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి 9th. ఐ ఐఎమ్ సారీ ఫర్ దాట్.
నాకు అంత బెస్ట్ టీచర్స్ ఎవరు అనిపించలేదు నాకు నైన్త్ స్టాండర్డ్లో. బట్ 10th స్టాండర్డ్కి వచ్చేసరికి నాకు మధు సార్ అని చెప్పేసి మా యొక్క హెచ్ఓడి ఈజ్ అ గ్రేట్ టీచర్. అండ్ ఆ ఏజ్ ఇట్ ఈస్ అ 15 years ఫర్ మీ. ఇట్ ఈస్ అ టీనేజ్. ఆ ఏజ్లో నేను ఏ మిస్టేక్స్ చేయకోకుండా, నన్ను చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నా కూడా దగ్గరుండి చూసి నన్ను రైట్ డైరెక్షన్లో పెట్టిన ద గ్రేటెస్ట్ టీచర్, హిజ్ నేమ్ ఈజ్ మధు సార్. అండ్ సో బేసికలీ వాళ్ళు మదర్లో ఉంటారు. ఠాగూర్ హై స్కూల్ అన్నప్పట్లో రన్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ స్కూలింగ్ అండి. అండ్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నాకు మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం. సో మ్యాథ్ నేను అక్కడ వచ్చేసరికి అక్కడ అందరు టీచర్స్ అందరూ ఒకలాగానే అనిపించే వాళ్ళు. వాళ్ళు వచ్చి చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒక టీచర్ ఉన్నారు, అతని పేరు వచ్చేసి పుల్లారావు గారండి. సో అతను మాతో పాటే ఉండేవారు, జేఎల్గా ఉండేవారు. సో సీను సార్ అని ఇంకొక సార్ ఉండేవాళ్ళు. సీను సార్ అండ్ పుల్లారావు సార్, ఒక అతను ఫిజిక్స్, ఒక అతను మ్యాథమెటిక్స్, జేఎల్గా వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అంటే నేను ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే, ఇంటర్మీడియట్ అంటే మనం ఒక జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం కదా. బట్ నాకు అలాంటి ఫీల్ని వాళ్ళు క్రియేట్ చేయకోకుండా ఒక సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేసి నన్ను చాలా కేర్ఫుల్గా చూసుకొని, సో ఇంటర్మీడియట్ కూడా ఇంటర్మీడియట్లో కూడా నేను మంచిగా నేర్చుకున్న సబ్జెక్ట్ మంచిగా నేర్చుకునేటట్టు చేశారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ వచ్చేసరికి 4 years. ఈ 4 yearsలో నాకు బెస్ట్ టీచర్స్ అన్నప్పుడల్లా మొదటగా గుర్తొచ్చేది అంజిరెడ్డి సార్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు. అంజిరెడ్డి సార్, ఐ నెవర్ ఫర్గెట్ హిస్ సర్వీస్ టు మీ యాక్చువల్లీ. సో అతను చెప్పిన ప్రతి ఒక్క మ్యాథమెటిక్స్ సమ్ని నేను ప్రాపర్గా నేర్చుకొని వాటిని రియల్ టైంలో అప్లై చేస్తుండేవాడిని. అండ్ మల్లేశ్వర్ సార్ అని చెప్పేసి, ఐ ఈజ్ నాట్ మై టీచర్ యాక్చువల్లీ, ఈజ్ నాట్ మై లెక్చరర్ ఆల్సో. సో ఈజ్ నాట్ ఈవెన్ మై ప్రొఫెసర్ ఆల్సో. సో అతను నేను ఒక డౌట్ అడిగాను. ఆ ఏజ్ జస్ట్ నాకు 16 years, ఐ మీన్ 17 years, సంథింగ్ లైక్ దట్. ఫస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. చాలా డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఉండేవి నాకు ఆ టైంలో. సో అప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మనం ఎలక్ట్రిసిటీని వైర్స్ నుండి కాకోకుండా, అప్పుడు నేను కొంచెం అప్పుడప్పుడే వైఫై అనే కాన్సెప్ట్ వింటున్నాను. ఎందుకంటే అప్పుడు దాకా నాకు ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ అనేవి నాకు తెలియవు అసలు. ఇప్పుడు కూడా చూడలేదు. సో అందరూ వైఫై ఇంటర్నెట్ ని మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ వైర్స్ అన్నప్పుడు, వై కాంట్ వి ట్రాన్స్ఫర్ ది పవర్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ వితౌట్ యూజింగ్ వైర్స్ అన్న ఒక ఐడియా వచ్చింది నాకు. సో ఐడియా గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం, నేర్చుకుందాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం అని చెప్పి నాకు కొంచెం ఐడియా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నా దగ్గర సరైన రిసోర్సెస్ ఏం లేవు. నాకు సరైన సబ్జెక్టు ప్రాసెస్లో చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు ఆ టైంలో. ఇంటర్నెట్ కూడా నాకు సరిగ్గా యూజ్ చేసుకోవడం రాదు. ఈవెన్ ఇంటర్నెట్లో కూడా మనకేం దొరకదు ఆ టైంలో అసలు యాక్చువల్గా. సో అప్పుడు నాకు మల్లేశ్వర్ సార్కి అతన్ని అడగండి, అతను ఏ డౌట్ అయినా క్లారిఫై చేస్తారని మా కాలేజ్ ఫ్యాకల్టీ చెప్తే, అప్పుడు నేను ఆ సార్ దగ్గరికి వెళ్ళేసి నా డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. నికోలా టెస్లా అని చెప్పేసి తను ఆల్రెడీ 18th century దాని మీద వర్క్ చేశారు, నువ్వు ఈ బుక్స్ చదువు అని చెప్పేసి ఇచ్చి, సో నన్ను ఆమ్, ఆ ఒక్క రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి నేను చాలా రుణపడి ఉన్నాను ఆ సార్కి. ఎందుకంటే రియలీ ఐ లైక్ హిమ్ మోర్. తను ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, బట్ ఎక్కడున్నా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. సో ఆ తర్వాత నా లైఫ్లో అంటే ఇక బెస్ట్, దట్ ఈస్ అ హోల్ స్టోరీ ఆఫ్ మై ఎంటైర్ కెరియర్. బట్ ఆఫ్టర్ దట్ వన్ ఐ వెంట్ టు యుఎస్ఏ ఫర్ డూయింగ్ మై మాస్టర్స్ అండ్ ఆల్. ఐ థింక్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ టీచర్ అబౌవ్ ఇన్ యుఎస్ఏ. um, I just learned myself everything from after my graduation onwards. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రతి సబ్జెక్ట్ కూడా నా సొంతంగా నేను ఇంటర్నెట్ యూజ్ చేసి లేదా వేరే ఆల్టర్నేట్ థింగ్స్ యూజ్ చేసుకొని నేర్చుకుంటా ఉండేవాడిని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ షేరింగ్ టు ఎవ్రీ వన్. సో దట్ ఈస్ అ హోల్ స్టోరీ ఆఫ్ మై ఎంటైర్ ఎడ్యుకేషనల్ జర్నీ అండ్ ఆల్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాలనిపించిందంటే, నా లైఫ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో ఉండడానికి వీళ్ళందరూ కారణం. సో ఐఎమ్ వన్ మోర్ టైం, వీళ్ళందరూ ఎక్కడున్నా సార్, ఈ టీచర్స్, నాకు చదువు చెప్పిన ప్రతి ఒక్క టీచర్కి నా హృదయపూర్వక థ్యాంక్ఫుల్. మీరు ఎక్కడున్నా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో మీలో ఎవరన్నా చూస్తుంటే మాత్రానికి ఐ ఐ ఐ ఫీల్ గ్రేట్ఫుల్. యా, దట్స్ ఇట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ లైఫ్లో కూడా ఎవరన్నా టీచర్స్ మీకు ఉన్నారు,
బెస్ట్ టీచర్స్ మీకున్నారు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ షేర్ ఇట్ అండి. సో నాకు వీళ్ళందరు టీచర్స్ నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి టీచర్స్ మీ లైఫ్లో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో దట్ ఈస్ వాట్ ఫర్ దిస్ టుడేస్ పర్టిక్యులర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.